దేవి ప్రశ్న కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, శనిపీడ అంటే ఏంటి? దానివల్ల ఏంటి అసలు ప్రమాదం ఏమైనా జరుగుతుందా? అది శనిపీడ అంటేనమ్మా, మనకి నవగ్రహాలు 9 ఉన్నాయి కదా. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు. ఈ 9లోనూ కూడా సప్తమ గ్రహం అంటే 7వ గ్రహం శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడి యొక్క పీడనే మన వాళ్ళు శని పీడ అంటారు. ఈయన్ని శని అనకూడదు, శనీశ్వర పీడ అనొచ్చు అనమాట. పీడ అంటే ఏం లేదమ్మా, మిగిలినటువంటి గ్రహాలు కూడా పీడిస్తాయి, వాళ్ళకంటే శనీశ్వరుడు ఇంకొంచెం ఎక్కువ పీడిస్తాడనమాట. అందుకని ఈ యొక్క శని పీడ ఏదైతే ఉందో, శనీశ్వరుడు ఏ విధంగా పీడిస్తాడయ్యా అంటే, ఈయన ప్రతి రాశిలోనూ కూడా 2.5 సంవత్సరాల చొప్పున ఉంటారు. మేషంలో 2.5, వృషభంలో 2.5, మిథునంలో 2.5, కర్కాటకంలో 2.5, మీనంలో 2.5, అలాగే ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు జన్మ శని అంటారు. అంటే లగ్నంలో ఉన్నాడనుకోండి, జన్మంలో ఉన్నాడనుకోండి జన్మ శని. 4వ స్థానంలో ఉంటే అర్ధ అష్టమ శని అంటారు. 8వ స్థానంలో ఉన్నాడనుకోండి అష్టమ శని అంటారు. ఏలినాటి శని అంటారు. అంటే 12, 1, 2 ఈ 3 స్థానాల్లో ఉంటే 3 2.5లో 7.5 7.5 అంటారు. 7.5 అంటే 750 అనమాట. ఏలినాటి శని అంటారు అనమాట. కాబట్టి ఇటువంటి శని పీడలు ఏవైతే ఉన్నాయో, ఈ శని పీడలన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తి, కలిగించే శక్తి శనీశ్వరుడికి ఉంది. కానీ శనీశ్వరుడు ఎప్పుడైనా కూడా ఎటువంటి వాడయ్య అంటే నమస్కార మాత్రము చేత సంతృష్టి చెందేటటువంటి వాడు. మనం శనీశ్వరుని గట్టిగా తెలుసుకుని, శనీశ్వర నీవే శరణ కాపాడంటే ఆయన కాపాడేస్తాడు. మనం ఎప్పుడూ కూడా ఆయనకు నమస్కారం చెయ్యాలి తప్ప, ఆయన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, ఆయన్ని చూడకుండా, శనిపీడగా భయపడుతూ, నవగ్రహాలకు వెళ్ళినప్పుడు అమ్మో శనీశ్వరుడు కనపడకూడదని చెప్పి అనుకుంటూ ఉంటే కనుక ఆయన ఇంకా పీడిస్తాడన్నమాట. శనీశ్వరుడు యొక్క శక్తి ఎలా ఉంటుందయ్యా అంటే, ఆయన తలుచుకుంటే రోడ్డు పక్కన బెచ్చం ఎత్తుకునేటటువంటి వాడిని తీసుకెళ్ళి ఒక దేశానికి రాజుగా చేయగలడు. అదేవిధంగా ఒక దేశానికి రాజుగా ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి రోడ్డు పక్కన బెచ్చం ఎత్తించగలడు. అటువంటి శక్తి శనీశ్వరుడికి ఉంది. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనం పొందామంటే కనుక విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. నవగ్రహాలంట్లోకి కూడా విశేష యోగం ఇచ్చేటటువంటి గ్రహాల్లో శనేశ్వర గ్రహం ఒకటి. కాబట్టి శని పీడలు అంటే ఏమీ లేదమ్మా, అనుకున్న పని అవ్వకపోవడం, అన్నీ ఆటంకాలు కలగడం, అన్నీ ఎదురు దెబ్బలు తగలడం, ఈ విధమైనటువంటివి శని పీడలు అంటారు అన్నమాట. అందుకని చక్కగా ఈ యొక్క శని పీడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా శని మనల్ని పీడిస్తున్నాడు అన్నప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే, శనీశ్వరుని బాగా పూజ చేయడం. శనీశ్వరుడు మనల్ని అనుగ్రహించాలంటే కొంతమంది దేవతలను ఆరాధించాలి. ఒకటి శివుడు, శివారాధన చేసేటటువంటి వాళ్ళని శనీశ్వరుడు ఏమీ చేయడు. రెండవది ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి వారిని పూజించేటటువంటి వాళ్ళని కూడా శనీశ్వరుడు ఏమీ చేయడు. మూడవది అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి పూజ చేసుకునేటటువంటి వాళ్ళను కూడా శనీశ్వరుడు ఏమీ చేయడు. కాబట్టి ఎవరైనా సరే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటే విశేషమైనటువంటి దైవారాధన కనుక చేస్తే శనీశ్వరుడి యొక్క ప్రభావం అనేటటువంటిది తగ్గేటటువంటి అవకాశం ఉందమ్మా. శనీశ్వరుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడనమాట. ఓకే, చాలా చక్కగా సెలవిచ్చారు గురుగారు. కాకపోతే శనిని చూడకూడదు, శనిదేవుడిని చూడకూడదు అని చెప్పి అంటూ ఉంటారు కదా, శనిని చూస్తే మనకు కూడా అంటుకుంటుంది అని అంటారు కానీనమ్మా, అది చాలా పొరపాటు. శనీశ్వరుడికి ఇప్పుడు సూర్యుడిని మనం ఏమంటాం, సూర్యుడు అంటాం, సూర్యేశ్వరుడు అనం. చంద్రుడిని చంద్రేశ్వరుడు అన్నాం, కుజుడిని కుజేశ్వరుడు అనం. కానీ శనిని మాత్రం శనీశ్వరుడు అంటాం. అంటే ఏ విధంగా అయితే శివుడికి, శివ అనేటటువంటి పరమేశ్వరుడికి బోళాతత్వం ఉందో, అదే విధంగా శనీశ్వరుడు కూడా బోళాశంకరుడు అని చెప్పచ్చు. ఎవరైతే భక్తిగా ఆయన్ని పూజిస్తారో వాళ్ళని అనుగ్రహించేస్తాడు. ఎవరైతే భక్తిగా ఆయన్ని ఆరాధిస్తారో వాళ్ళని అనుగ్రహించేస్తాడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన పెట్టాలటమ్మా. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, శనీశ్వరుడి యొక్క పీడ మనకి తగలకుండా ఉండాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతోటి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో ఏ ఇంట్లో అయితే దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శనీశ్వరుడు కాపాడతాడు, రక్షిస్తాడు అని గుర్తు. కార్తీక మాసం ఈ యొక్క శని అనుగ్రహం పొందడానికి
మనకి విశేషమైనటువంటి మాసం కాబట్టి చక్కగా ఈ యొక్క కార్తీక మాసంలో శనీశ్వరుడి యొక్క ఆరాధన చేద్దాం. అదీకాక శనీశ్వరుడు శివుడి అనుంగుడు కాబట్టి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మీరు పొందాలంటే శివారాధన కార్తీక మాసంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పచ్చు. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే మంచి జరుగుతుందని, చాలా ఫలితాలు ఉంటాయని విన్నాం గురుగారు. అవునమ్మా, త్రయోదశి శనివారం. ఇప్పుడు ప్రతి నెలలో 2 త్రయోదశులు వస్తాయి. శుక్ల త్రయోదశి, కృష్ణ త్రయోదశి. ఈ 2 త్రయోదశుల్లోనూ ఏ త్రయోదశి అయినా సరే శనివారం రోజున వస్తే శని త్రయోదశి కలిపి శని త్రయోదశి అవుతుందన్నమాట. ఆ రోజు శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసముగా ఆ రోజుగా చెప్పబడింది కాబట్టి శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు ఆయనకి సమర్పించి నలుపు రంగు బట్ట ఆయనకి అలంకరించి నీలం రంగు శంఖం పుష్పాలు, నీలం రంగు పూలు దొరుకుతాయి, ఆ పుష్పాలతో ఆయన్ని పూజ చేస్తే కనుక శనీశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడమ్మా. శని త్రయోదశి రోజున శనీశ్వర ఆరాధన చేస్తే మరి అంత ఎంత ఫలితం ఉంటుంది, విశేషమైనటువంటి ఫలితం అయితే ఉంటుందమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. అది కాకుండా మామూలుగా శనీశ్వర స్వామికి పూజ చేయొచ్చు అంటారా? అవునమ్మా, ఎందుకు చేయకూడదు? మనం ఏ విధంగా అయితే మిగిలినటువంటి దేవతలకు చేస్తున్నామో నవగ్రహాలకి శనీశ్వరుడు కూడా అదే విధంగా మనం చేయొచ్చు. ఎందుకంటే శనీశ్వరుడు కూడా నవగ్రహాలలో ఒక గ్రహం. అసలు శనీశ్వరుడు ఎవరు అంటే ఆయనకి చెప్తూ ఉంటారు ఒక శ్లోకం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. నీలాంజనం, అంజనం అంటే కాటుక. కాటుక ఏ రంగులో ఉంటుంది? నలుపు రంగులో. కానీ ఇక్కడ చెప్తున్నారు నీలాంజన, నల్లటి కాటుక. అసలు కాటుకే నల్లగా ఉంటుంది, అటువంటి కాటుక నల్లటి కాటుక రంగులో ఉంటాడట ఆయన. సమాభాసం రవిపుత్రం, ఈయన ఎవరి కుమారుడయ్యా అంటే రవి పుత్రుడు, సూర్యుడికి కుమారుడు. యమాగ్రజం, యమధర్మరాజుకి తమ్ముడు ఈయన. యమధర్మరాజు ఈయనకి ఏమవుతాడయ్యా అంటే అన్నయ్య అవుతాడు. కాబట్టి రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం. ఛాయ అంటే ఆవిడ ఒక ఛాయాదేవి, మార్తాండు అంటే సూర్యుడు, సంభూతం ఛాయకి మార్తాండుడికి జన్మించినటువంటి వాడు. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సూర్య భగవానుడికి ఉన్నటువంటి భార్యలలో పద్మిని, ఉష, ఛాయ, సంజ్ఞ అని చెప్తూ ఉంటారు. అయితే సూర్యనారాయణమూర్తికి ముఖ్యంగా ఉన్నటువంటి భార్యల్లో ఉషాదేవి ఒక ఆవిడ, సంజ్ఞాదేవి ఒక ఆవిడ. అయితే ఈ సంజ్ఞాదేవి ఎవరయ్యా అంటే మయబ్రహ్మ యొక్క కుమార్తె. విశ్వావసు బ్రహ్మ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ కుమార్తె అనమాట. అయితే సూర్యుడి యొక్క వేడికి ఈవిడ తట్టుకోలేకపోయేది. విపరీతమైనటువంటి సూర్యుడు వేడి కదా, ఆ వేడిని తట్టుకోలేక ఈ ఛాయాదేవికి పుట్టినటువంటి సంతానం ఎవరయ్యా అంటే యమధర్మరాజు, యమున అనేది ఒక మనువు, ముగ్గురు పుట్టారనమాట. భర్త యొక్క వేడిని తట్టుకోలేకపోయింది. ఆ తట్టుకోలేక ఏం చేసింది అంటే తన యొక్క ఛాయ నుండి అంటే నీడ నుంచి ఒక స్త్రీని సృష్టించింది. ఆవిడ ఒక నీడ ఉంది కదా, ఎండలో నిలబడుతుంది కదా, ఆ నీడ నుంచే ఒక స్త్రీని సృష్టించింది. అందుకని ఆవిడని ఛాయ అన్నారు అనమాట. ఛాయ నుంచి పుట్టింది కాబట్టి సృష్టించి అచ్చం తనలాగే అలంకరించి నేను పుట్టింటికి వెళ్తున్నాను, నేను వచ్చేదాకా భర్త దగ్గర ఉండు, సేవ చేయి, నేనే ఉన్నట్టుగా ఉండాలి, భర్తకి ఎటువంటి అనుమానం రాకూడదని ఇంకో స్త్రీని ఆ ఛాయాదేవిని పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయింది పుట్టింటికి. కొంతకాలం గడిచింది. ఛాయాదేవి ఏం చేస్తుంది? అచ్చం ఈ సంజ్ఞాదేవి లాగానే ఉంది. సంజ్ఞాదేవి లాగానే చేస్తోంది, అలాగే సేవలు చేస్తుంది. సూర్యనారాయణమూర్తి గుర్తుపట్టలేకపోయాడు. కొంతకాలం తర్వాత ఈ ఛాయాదేవికి సూర్యుడికి సంతానం కలిగింది. శనీశ్వరుడు జన్మించాడు. కొంతకాలం గడిచేటప్పుడు యమధర్మరాజుకు అనుమానం వచ్చింది, ఇప్పుడు ఎవరో మా అమ్మలా కనపడుతోంది కానీ మా అమ్మ కాదు, ఎందుకంటే మా అమ్మ ఇలా చూడదు కదా, శనీశ్వరుని బాగా చూస్తుంది, మమ్మల్ని బాగా చూడట్లేదు, సవతి తల్లి ఈవిడెవరో వేరే మారు తల్లి అనుకుని తండ్రికి చెప్పాడు. నాన్నగారు, తల్లి అమ్మ నన్ను సరిగ్గా చూడలేదు, మమ్మల్ని శనీశ్వరుని ఆ శనినే చూస్తుంది, తమ్ముడినే, ఈవిడేదో మాయగా ఉంది. సూర్యుడు పిలిచాట, సంజ్ఞ ఎందుకు అలా చూస్తూ అందరినీ సమానంగా చూడు అన్నట్టు. సరేనండి అలాగే అండి. బయటికి వెళ్ళిన తర్వాత సూర్యుడు అలా ఇంటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత యమధర్మరాజుని అడిగింది, తేరా అబ్బాయి నేను నిన్ను ఏం లోపం చేశాను నిన్ను చూడడంలో, నాన్నగారికి అలా ఫిర్యాదు చేస్తావేంటి అనేటప్పటికీ యమధర్మరాజు అన్నట్టు నాన్నగారికి అడిగి చెప్పినంత మాత్రాన నువ్వు అలా అడుగుతావా నన్ను అని చెప్పి తల్లిని కొట్టడానికి వెళ్ళిపోయాడు.
అంటే ఈ యొక్క ఛాయాదేవిని కొట్టడానికి వెళ్ళాడు. ఏంటి మా అమ్మను కొడతావు నువ్వు అని శనీశ్వరుడు కాలు ఎత్తేసాడు. బయలుదేరి యమధర్మరాజుని కొట్టడానికి వచ్చారు. ఈ గొడవంతా చూసేటప్పుడు ఒకరినొకరు శపించేసుకున్నారన్నమాట వీళ్ళు. ఛాయాదేవి మీద కాలు ఎత్తినటువంటి యొక్క యమధర్మరాజుని శనీశ్వరుడు శపించాడు. శనీశ్వరుడు నా మీద కాలు ఎత్తావు కదా, నేను నిన్ను శపిస్తున్నాను. అలా ఒకరినొకరు శపించుకున్న తర్వాత అప్పుడు సూర్యుడు వచ్చాట. వచ్చి ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు, ఎందుకు శపించుకుంటున్నారు, అసలు ఏమిటి వ్యవహారం అంటే అప్పుడు అర్థమైంది, ఈవిడ సంజ్ఞాదేవి కాదు, ఆవిడ యొక్క నీడ ఛాయాదేవి అని. సంజ్ఞాదేవి ఎక్కడికి వెళ్ళిందో పుట్టింటికి వెళ్ళిపోయింది. వెంటనే పుట్టింటికి బయలుదేరిందిరా ఈ సంజ్ఞాదేవి తీసుకురావడానికి సూర్యనారాయణమూర్తి బయలుదేరాడు. బయలుదేరే సమయానికి ఈ లోపల ఏమైంది, సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళింది కదా. తల్లిదండ్రులు అడిగారు, ఏంటమ్మా ఇంతకాలమైంది అల్లుగారు రావట్లా, నువ్వు పుట్టింట్లోనే కూర్చున్నావు ఏంటని. బయలుదేరి మీ అల్లుగారి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అని పంపించారు. అలా పంపిస్తే ఆ వస్తూ ఉన్నటువంటి రథాన్ని హిమాలయాల దగ్గర ఆపేసి ఆ సంజ్ఞాదేవి అక్కడ దిగిపోయి, నేను మా ఇంటికి వెళ్ళిపోతానులే, మా ఆయన దగ్గర నువ్వు వెనక్కి వెళ్ళిపోయి మా నాన్నకి చెప్పే నేను వెళ్ళిపోయాను మా ఆయన దగ్గరికి వెళ్ళని పంపించేసింది. సూర్యనారాయణమూర్తి ఈ లోపల ఏం చేశాడు, సూర్యుడు మామగారి ఇంటికి వెళ్ళాడు. ఎవడు మా ఆవిడ ఏదండి అన్నాడు. అనేటప్పుడు అదేమిటో నేను పంపించాను కదా మీ ఇంటికి అన్నాడు. అలాగా పంపించారా, సర్లేండి అని చెప్పి వచ్చేసాడు. ఈ లోపల ఏం చేసింది సంజ్ఞాదేవి, హిమాలయాల దగ్గర రథం దిగిపోయింది కదా, భర్త దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. ఇష్టం లేక ఒక అశ్వరూపాన్ని, గుర్రం రూపాన్ని ధరించి తిరుగుతోంది. ఇది గమనించాడు సూర్యుడు. ఓహో గుర్రం రూపంలో తిరుగుతోంది కాబట్టి నేను కూడా గుర్రంగా మారాలని తను కూడా గుర్రంగా మారి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూడితే పుట్టింటినటువంటి వాళ్ళు అశ్విని దేవతలు. అశ్విని దేవతలు అంటే దేవతలందరికీ కూడా వైద్యం చేసేటటువంటి దేవ వైద్యులు, దేవభృత్యులు అంటారన్నమాట. సంజ్ఞాదేవి అశ్వరూపంలో ఉండగా సూర్యుడు కూడా అశ్వరూపాన్ని ధరించి కూడడం చేత ఆ అశ్వం యొక్క నాసికాపుటాల నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళని అశ్విని దేవతలు అన్నారు. ఎంత తతంగా ఉందమ్మా సూర్యనారాయణమూర్తి అంటే. ఎంత దేవుడో, ఆదిదేవుడు అంటారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ్మ భాస్కర అంటారు. అంటే మొట్టమొదటి దేవుళ్ళు ఇద్దరే ఉన్నారట. ఒకటి ఆదిదేవుడైన శివుడు, రెండవది ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే సూర్యనారాయణమూర్తి. అందుగురించే సూర్యుడిని మన వాళ్ళు సూర్యనారాయణమూర్తి అని పిలుస్తారు. అంటే నారాయణుడు అని. నారాయణుడు సూర్యుడిగా మారితే ఆయన యొక్క తేజస్సును తట్టుకోవడం కోసమని లక్ష్మీదేవి పద్మినిగా వచ్చిందిట. సూర్యనారాయణమూర్తి భార్యగా ఆవిడ పద్మంగా వెలిసిందిట. వెలిసి అందుగురించే సూర్యుడు రాగానే పద్మం వికసిస్తుంది. మీరు గమనించారో లేదో, పద్మము కమలం రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ రెండు వేరు. పద్మమేమో సూర్యనారాయణమూర్తి సూర్యుడు వస్తే వికసిస్తుంది, చంద్రుడు వస్తే మూసుకుపోతుంది. ఈ కమలం చంద్రుడు వస్తే వికసిస్తుంది, సూర్యుడు వస్తే మూసుకుపోతుంది అనమాట. కాబట్టి అటువంటి ఆదిత్యుడైనటువంటి ఆదిదేవుడు అయినటువంటి ఆదిత్యుడి యొక్క కుమారుడు శనీశ్వరుడు కాబట్టి ఆయన దేవుడు కాకుండా ఎక్కడికి పోతాడమ్మా. అవును. మరి నలుపు దుస్తులు ధరించొచ్చా? నలుపు దుస్తులు ధరించచ్చమ్మా. అందుగురించి మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు నల్లటి బట్టలు ఎందుకు కట్టుకుంటారయ్యా అంటే, శనీశ్వరుడు అయ్యప్ప స్వామి వారికి వరం ఇచ్చాడు. ఎవరైతే నలుపు రంగును ధరించి కష్టపడతారో దీక్ష రూపంలో వాళ్ళని నేను పీడించను అన్నాడు. దీనికి ఒక గొప్ప దేవ రహస్యం ఉందమ్మా. మనం గమనించం కానీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మనకు అర్థం కాదు. ఇది అర్థం చేసుకుంటే ఓహో అందుకునా ఇదంతా అనుకుంటారు. శనీశ్వరుడు ఎలా పీడిస్తాడో తెలుసా? నేను బూట్లు వేసుకొస్తున్నాను అనుకోండి, ఆ బూట్లు ఎవరో పెట్టి అలా గుళ్ళోకి వెళ్ళి వచ్చినప్పుడు బూట్లు పట్టుకుపోతారు. ఎర్రటెండలో కాళ్ళకి చెప్పులు బూట్లు లేకుండా నేను నడవాల్సి వస్తుంది. అదే విధంగా నేను కారు మీద వెళ్తాను అనుకోండి, నన్ను కారు మీద వెళ్ళాలి, కారు మాయమైపోతుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకనే ఇవి శని పీడలు. తిండి ఉండదు, ఒక పూట తిండి ఉంటే ఒక పూట బట్ట ఉండదు, ఒళ్ళంతా కూడా జిడ్డు వచ్చేస్తుంది, ఓ సబ్బు రుద్దుకోవడానికి ఉండదు, తలస్నానం చేసిన షాంపూ పెట్టుకోవడానికి ఉండదు, అద్దం చూసుకోవడానికి ఉండదు, ఒక రకమైనటువంటి పీడ వచ్చేస్తుంది ఒంట్లో. ఇవన్నీ కూడా శనీశ్వరుడు యొక్క ప్రభావాలు. ఇక్కడ అయ్యప్ప స్వాములు ఏం చేస్తున్నారు? అయ్యప్ప స్వామి భక్తులు స్వచ్ఛందంగా శనీశ్వరుడు పీడిస్తే ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, ముళ్ళలోనే నడిచేస్తున్నారు. నా కాళ్ళు నడకనే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సబ్బు రుద్దుకోరు, స్నానం చేయరు, అద్దం చూసుకోరు, తల దువ్వుకోరు. అచ్చం శనీశ్వరుడు పీడిస్తే ఎలా అయిపోతాడో మనిషి అటువంటి పీడని వాళ్ళు ముందే అనుభవించేస్తున్నారు. వనయాత్ర చేస్తారు, 80 కిలోమీటర్లు శబరిమల వెళ్తారమ్మా. మొత్తం అడవిలోంచి ఒకసారి వెళ్తే భయం వేసేసింది నాకు. అటువంటి అడవిలోంచి ముళ్ళు, పక్కనే పాములు వెళ్తూ ఉంటాయి, ఏనుగులు తిరుగుతూ ఉంటాయి, సింహాలు తిరుగుతూ ఉంటాయి. అలా వింటూ ఉంటే ఏనుగు గేంకారాలు వినపడుతుంటే అడవి ఏనుగులు ఎప్పుడు తొక్కేస్తాయో తెలియదు. చిన్న చిన్న దారులు, లోయలు పడితే మళ్ళీ వెనక్కి తిరిగిన అటువంటి ప్రదేశాల్లో స్వాములు నడుచుకుంటూ కాళ్ళు చిరుగుపోతూ కష్టపడుతూ వెళ్తారు. శనీశ్వరుడి పీడని వాళ్ళు అనుభవించేస్తున్నారు అలాగా. కాబట్టి శనీశ్వరుడు ఇంకేం అనుభవిస్తాడు, వాళ్ళని అయిపోయింది, వాళ్ళు ముందే అనుభవించేస్తున్నారు ఆ పీడని. కాబట్టి వాళ్ళు నలుపు రంగును ధరిస్తారు. నలుపు రంగు శనికి సంకేతం, నలుపు రంగు పట్టుదలకి సంకేతం.
అందుకనే పూర్వకాలంలో కోపగృహాలు, రాజుగారికి అంతఃపురంలో రాణులు ఉండేవారు. రాచనగర్ నుంచి అంతఃపురానికి వెళ్ళేవాడు రాజుగారు రాణిగారిని కలవాలంటే. రాణి గారికి కనుక రాజుగారి మీద కోపం వస్తే ఒక కోపగృహం అని ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఆవిడ. అంతఃపురంలో రాణిగారు లేరేంటి అంటే కోపగృహంలో ఉన్నారంటే అంటే ఆవిడ నల్ల చీర కట్టుకుని ఉంటుంది అనమాట. అక్కడ నల్ల చీర కట్టుకుని ఉందంటే నువ్వు నన్ను ఏదో రకంగా ఒప్పించవలసిందే, నాకు కోపం వచ్చింది నీ మీద పట్టుదలతో ఉన్నట్టు గుర్తు. ఆ కోపగృహంలో నల్ల చీరలు కట్టుకుని అక్కడ ఉన్న సామాన్లన్నీ పారేసి వాళ్ళు కూర్చుంటారు అనమాట రాణులు. అవన్నీ ఓహో ఇవన్నీ ఇక్కడ సామాన్లు పడిపోయాయి కాబట్టి రాణిగారు కోపంగా ఉన్నారేమో అని రాజుగారు వెళ్ళి బతిమాలతారు అనమాట. అందుకని కోపగృహంలో ఉన్నటువంటి వాళ్ళు నలుపు రంగు బట్టలను కట్టుకుంటారు, పట్టుదలకి సంకేతం. ఎవరైనా కనుక నీకు ఏ రంగు అంటే ఇష్టం అని అన్నప్పుడు వాళ్ళు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అన్నారనుకోండి, వాళ్ళు వేసుకునే బట్టలు ఎక్కువ బ్లాక్ ఉన్నాయని వాళ్ళు పట్టుదల ఉన్నటువంటి మనుషులు అని గుర్తు. వాళ్ళకి విపరీతమైన పట్టుదల ఉంటుంది అనమాట. అంతా ఇంత పట్టుదల కాదు, అనుకున్నది సాధిస్తారు. పట్టుదలకి సంకేతం అనమాట. అది నలుపు రంగు యొక్క విశేషం. అంటే రంగు బట్టి వాళ్ళ పట్టుదల అవన్నీ తెలుస్తాయా గురుగారు? ఎందుకు తెలియదు? వాళ్ళకి ఇష్టమైన రంగు బట్టి. నలుపు రంగు ఇష్టం అనేసరికి వాళ్ళ ఏంటంటే చాలా పట్టుదలతో ఉన్న వాళ్ళ. నలుపు రంగు ఉంది అంటే చాలా పట్టుదలతో ఉంటారని గుర్తు. ఎరుపు రంగు ఉంది అంటే వాళ్ళ కోపం ఎక్కువ. ఎరుపు రంగు ఇష్టపడే వాళ్ళకి ఎక్కువ కోపం ఎక్కువ, వాళ్ళకి గమ్మున బీపీ వచ్చేస్తుంది. వాళ్ళతో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. తెలుపు రంగు ఇష్టపడేటువంటి వాళ్ళు ఎక్కువ తెలుపు రంగు వేసుకునే వాళ్ళు ఎప్పుడు సాత్వికంగా ఉండడానికి ఇష్టపడతారు. అదేవిధంగా ఆకుపచ్చ రంగు వేసుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా వీళ్ళకి హెల్ప్ చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. గోల్డ్ కలర్ వేసుకుంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు మీరు గమనిస్తే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వైట్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ వేసుకుంటూ ఉంటారు. గోల్డ్ కలర్ అంటే అదృష్టానికి సంకేతం అనమాట. అదేవిధంగా శనీశ్వరుడికి నలుపు రంగు బట్టలు కట్టుకుంటున్నారంటే వాళ్ళు పట్టుదలకి సంకేతం అని గుర్తు. రాహువుకి ధూమ్రవర్ణం అంటారు, పొగ రంగు. కొంతమంది ఎప్పుడు హ్యాష్ కలర్స్ కడతారు చూసారండి, అలా కడుతున్నారంటే వాళ్ళు ఒకరికి ఉపయోగపడరు, ఒకరి నుంచి ఉపయోగం పొందరు. వాళ్ళు ఎప్పుడు నామాల కాకిలే అలాగే ఉంటారు అన్నమాట, ఏకాకిలాగా. కేతు అంటారు, కేతువుకి చిత్రవర్ణం మల్టీ కలర్స్ అంటారు అన్నమాట. మల్టీ కలర్స్ ఎవరైతే ఎక్కువ వేసుకుంటారో వాళ్ళు త్వరలోనే వైరాగ్యం పొందుతారు, సన్యాసం తీసుకుంటారని గుర్తు అనమాట. ఎక్కువ మల్టీ కలర్స్ కట్టుకోకూడదు అంటే మగవాళ్ళకి విషయం చెప్తున్నాను. మల్టీ కలర్స్ ఎక్కువ దసరా బుల్లోళ్ళు రంగురంగుల బట్టలు కట్టుకుని తిరిగేవాడు హఠాత్తుగా ఉన్నటువంటి సన్యాసుల్లో కలిసిపోతారు. కాబట్టి రంగుల్ని వర్ణభాష్యం అని పిలుస్తారు. ఇది కూడా చాలా విశేషమైన ఒక శాస్త్రం. చాలా చక్కగా తెలియచేశారు గురువుగారు. మాకైతే ఎన్ని సమస్యలకి ఎన్ని సందేహాలు ఉన్నాయంటే అవన్నీ మీరు బాగా చాలా చక్కగా చెప్పారు. ఇవాళ కార్యక్రమం అయితే అయిపోయింది. మీరు ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదములు గురుగారు. ఇవాళ దేవీ ప్రశ్నం కార్యక్రమం చూశారు కదండి. మళ్ళా సోమవారం జరిగే దేవీ ప్రశ్నం కార్యక్రమాల్లో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.